హాయ్, వెల్కమ్ టు విఆర్కే ఇన్ఫర్మేషన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎంటీఎస్ అని ఒక జాబ్ పడిందండి. దీనికి అప్లై చేసుకోవాలి. ఏంటి అసలు ఎంటీఎస్ అంటే ఏంటి, ఎంటీఎస్లో ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ ఎంటీఎస్ ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎంటీఎస్ సిలబస్ ఏంటి, ఎంటీఎస్ ఎగ్జామ్ ఎవరెవరికి ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏంటి, ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన మల్టీ టాస్కింగ్ సిస్టమ్స్, దాన్ని ఎంటీఎస్ అంటాము. మల్టీ టాస్కింగ్ సిస్టమ్స్ ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చు, దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం మీరు 10th పాస్ అయి ఉండాలండి. 10th పాస్ అవి 18 ఇయర్స్ ఉన్నవారు ఎవరైనా కూడా ఈ మల్టీ టాస్కింగ్ సిస్టమ్స్కి అప్లై చేసుకోవచ్చు. అసలు ఈ మల్టీ టాస్కింగ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే ఆఫీస్లో క్లర్క్స్ ఉంటారు కదండి, ఇప్పుడు మీరు బ్యాంక్స్లో చూస్తుంటారు కదా, అలా క్లర్క్స్ కింద కానీ, అంటే అలా బ్యాంక్లోనే కాదు, మన సిఐబి, సిబిఎన్ అలాంటి ఆఫీసెస్లో కూడా మనకి ఈ క్లాస్ మల్టీ టాస్కింగ్ సిస్టమ్స్ కింద నాన్ టెక్నికల్ కింద తీసుకుంటారు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఈ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 27/6/2024 స్టార్ట్ అయ్యి 31/7/2024 అంటే జూన్ 31వ తారీఖు వరకు కూడా ఈ అప్లికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఎగ్జామ్ డేట్ వచ్చి అక్టోబర్-నవంబర్ 2024 మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంటుంది. దీంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అసలు ఫస్ట్ ఎంటీఎస్ అంటే చూసాం, ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూద్దాం. టోటల్గా ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ సిస్టమ్స్ మొత్తం 4887 వేకెన్సీస్ ఉన్నాయండి. అలవాండర్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్, ఇది కూడా సేమ్ ఎంటీఎస్ టైప్ అండి. దీంట్లో ఎంటీఎస్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు దీన్ని మనం ఆప్షన్ ఎలిజిబుల్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఎలిజిబుల్ చేసుకుంటే 3439, ఈ టోటల్ జాబ్స్ మొత్తం 8200 జాబ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. అంటే మనకి మొత్తం ఎంటీఎస్ అప్లై చేసుకుంటే కనుక మీకు 8200 జాబ్స్కి మీరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీని తర్వాత దీనికి ఎలిజిబిలిటీ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది కదా, 10th కంప్లీట్ అవ్వ ఉండాలి, 18 ఇయర్స్ ఉన్న ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది నెక్స్ట్ సిలబస్ ఏంటనేది కూడా ఒకసారి చూద్దామండి. అండ్ ఈ అప్లికేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్, ఈమెయిల్ అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా దాంట్లో జాయిన్ అయ్యి మాకు మెసేజ్ చేయడం ద్వారా మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, అసలు మల్టీ టాస్కింగ్ సిస్టమ్ బాగుంది, ఓకే మేము అప్లై చేద్దాం అనుకున్నాం. అసలు ఎగ్జామ్ ఏంటంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, అంటే కంప్యూటర్ మీద మన ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, అదర్ 13 లాంగ్వేజెస్లో కానీ మనం చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీంట్లో 2 సెక్షన్స్ కింద ఎగ్జామినేషన్ అనేది డివైడ్ అవుతుందండి, సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2. సెక్షన్ 1కి వచ్చినప్పటికి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, అండ్ దాంట్లో సెకండ్ది రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే అథమెటిక్ అండ్ రీజనింగ్. ఫస్ట్ సెక్షన్ వచ్చి అథమెటిక్ అండ్ రీజనింగ్. న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో 20 క్వశ్చన్స్ ఉంటాయండి. మ్యాక్సిమం మార్క్స్ ఈ 20 క్వశ్చన్స్కి 60 అండి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ క్యారీ చేయొచ్చు. అండ్ రీజనింగ్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 60. టైం డ్యూరేషన్ వచ్చి 45 మినిట్స్ ఉంటుంది రెగ్యులర్ వాళ్ళకి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా 60 మినిట్స్ ఉంటుంది. సో ఈ సెక్షన్ 1లో ఉన్న ఎగ్జామ్స్ ఈ రెండింటికి కూడా, అంటే సెక్షన్ 1లో ఉన్న వీటికి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో మీరు ఏమీ అప్లై అంటే మనకు వచ్చిన దాంట్లో పెట్టేసి అంటే ఏదో మనం గెస్గా పెట్టినా కూడా ప్రాబ్లం లేదు. సో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ సెక్షన్ 1లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. అండ్ సెక్షన్ 2కి వచ్చినప్పటికి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్. జనరల్ అవేర్నెస్కి మొత్తం 25 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ మార్క్స్ 75 మ్యాక్సిమం మార్క్స్. అండ్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 75. టోటల్ చూసుకుంటే కనుక ఇక్కడ 75 150 60 120, అంటే 150 + 120 270 మార్క్స్కి అయితే టోటల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ 270కి కానీ ఎవరికి ఎంత రావాలి అంటే జనరల్ కేటగిరీకి ఎంత రావాలి, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఎంత రావాలి, బీసీస్కి ఎంత రావాలి, అంటే మీన్స్ ఎస్సీ ఎస్టీస్కి ఎంత రావాలి అని ఏంటనేది మనం త్వరగా చూద్దాం. ఇప్పుడు
అండ్ ఇంకా ఇక్కడ సెక్షన్ 2కి ఏంటంటే అండి నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో మీరు సెక్షన్ 2 రాసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. నెగిటివ్ మార్కింగ్ అంటే మీరు రాసిన ప్రతి ఒక రాంగ్ ఆన్సర్కి ఒక మార్క్ అయితే కట్ అవుతుంది. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ సిలబస్, ఇప్పుడు అసలు దీంట్లో సిలబస్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, దాంట్లో మన సిలబస్ చూసుకుంటే కనుక problem relating to integers, whole numbers, LCM, HCF, decimals, fractions, relationship between numbers, fundamental arithmetic operations, board mass, percentages, ratios and proportions, work and time, direct and inverse proportions, averages, simple interest, profit and loss, discount, area, parameter of basic geometric figures, profit and loss, discount, area and parameter of basic geometric figures, distance and time, lines and angles, గ్రాఫ్స్, డేటా, స్క్వేర్ రూట్స్ ఎక్సెట్రా. ఇది మనకు అథమెటిక్లో వస్తుంది. రీజనింగ్లోకి వచ్చినప్పటికల్లా ఆల్ఫా న్యూమెరిక్ సిరీస్, కోడింగ్, డికోడింగ్, analogy, following directions, similarity, directions, jumbling, problem solving and analysis, non-verbal reasoning based on diagrams, age, calculations, gender and clock. ఏంటి ఎంత ఉందనుకుంటున్నారు? చాలా ఈజీ అండి, ఏం కాదు. ఎందుకంటే ఇది మనకి అంతా కూడా 10th బేస్ మీద తీసుకుంటున్నారు కాబట్టి ఎగ్జామ్ అనేది అథమెటిక్ రీజనింగ్ కానీ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సో ఇంకా ఈ ఫస్ట్ ఇప్పుడు న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్కి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్స్ లేవు కాబట్టి ఇంకా మనకు కొంచెం ఈజీ ఉంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్కి వచ్చినప్పటికి చూసుకోవాల్సింది హిస్టరీ, జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇవి కూడా ఎంతవరకు చూసుకోవాలి అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఉన్న బుక్స్ మనం రిఫర్ చేస్తే జనరల్ అవేర్నెస్ కూడా కవర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో ఏం అడుగుతారంటే వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్, స్ట్రక్చర్స్, సినాప్సిస్, యాంటోనిమ్స్ అండ్ కరెక్ట్ యూసేజ్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనల్ని ఇంగ్లీష్లో అడగడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఈ 2 ఎగ్జామ్స్ క్వాలిఫై ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఇంకొకటి ఉంటుందండి. అదే రిటన్ ఎగ్జామ్ అయిన తర్వాత అంటే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మనకు ఉండే ఎగ్జామ్ ఫిజికల్ టెస్ట్ అండి. దాన్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు. దీంట్లో వాకింగ్ టెస్ట్ చేస్తారండి. మేల్ అయితే 1600 మీటర్స్ 15 నిమిషాల్లో 1600 మీటర్లు నడవాలి. ఫిమేల్ అయితే 20 మినిట్స్లో 1 కిలోమీటర్ నడిస్తే సరిపోతుంది. అండ్ హైట్ వెయిట్ కూడా ఇక్కడ మ్యాటర్స్ ఉంటుంది. ఒక మేల్ అయితే 157.7 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ అయితే 81 మీటర్స్ అయితే ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 81 మీటర్స్ ఉండాలి. అండ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇంకొక 5 మీటర్స్ అంటే 86 మీటర్స్ అయితే ఉండాలి. అండ్ ఫిమేల్కి 152 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. వెయిట్ వచ్చినప్పటికి 48 kgs ఉంటే సరిపోతుంది. అండ్ ఏంటంటే ఈ 2 ఎగ్జామ్స్ అయిపోయినాయి. అండ్ ఫిజికల్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత మీరు అక్కడ తీసుకెళ్ళాల్సింది అడ్మిషన్ సర్టిఫికేట్ దగ్గరికి, అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీషియల్ దగ్గర తీసుకెళ్లాల్సింది ఏంటంటే ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఆర్ ఎనీథింగ్ దీంట్లో ఉన్న ఏదో ఒక ఇక్కడ కనిపిస్తున్న ఏదో ఒక డాక్యుమెంట్స్ తీసుకువెళ్తే సరిపోతుంది. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ అంత అవసరం లేదు, పాస్ అయిన తర్వాత చూడొచ్చు. నెక్స్ట్ ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 270 మార్క్స్ టోటల్ మార్క్స్ ఉంటే కనుక ఎవరెవరికి ఎలాంటి రిజర్వేషన్ ఉంటుంది. దీంట్లో అండర్ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ లేని వాళ్ళకి మొత్తం 270లో 30% రావాలండి. అంటే 100కి 30% కాబట్టి 30 270లో 70%లో 30 అంటే ఒక 20 మార్క్స్ అలా ఉంటుంది. అంటే మొత్తం కూడా 90 మార్క్స్ రావాలి. ఎవరికి 270 మార్క్స్లో అండర్ రిజర్వేషన్ వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి 25% అంటే 25 50 ఒక 75 మార్క్స్ వస్తే 75 అంటే 70 మార్క్స్ వస్తే సరిపోతుంది. మిగతా కేటగిరీస్ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే కనుక SC ST కానీ ఇలా అదర్ కేటగిరీస్ కనుక 20% అంటే 270లో 20% వస్తే సరిపోతుంది. అంటే ఓవరాల్గా ఒక 50 మార్క్స్ వస్తే సరిపోతుందండి వీళ్ళకి. ఇదే ఉందండి మొత్తం నోటిఫికేషన్, మొత్తం క్లియర్ నోటిఫికేషన్ అయితే మీకు చదవడం జరిగింది. సో ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఇక్కడ మేము చెప్పడం జరుగుతుంది.
లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ మాత్రం కూడా ఇంకా 1 మంతే ఉంది. అండ్ మీరు ఇంకా 1 మంత్ ఉంది కదా అని లేట్‌గా అప్లై చేయొద్దు. ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో మాకు గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్‌లో గానీ, లేపోతే వాట్సాప్ గ్రూప్‌లో గానీ, ఈమెయిల్‌లో గానీ, ఫోన్ నంబర్ ద్వారా మాకు మెసేజ్ చేస్తే ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్, ఎలా అప్లై చేసుకోవాలి, ఏం అప్లై చేయాలి అనేది మేము స్వయంగా మీ డాక్యుమెంట్స్ అన్ని మేము తీసుకొని మేము అప్లై చేయడం జరుగుతుంది. మేము అప్లై చేస్తే గనక మీకు త్రూ ఔట్ ఆల్ టికెట్ ఎగ్జామ్ వెళ్ళే వరకు కూడా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో 10th అండ్ 18 ఇయర్స్ కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్లై చేస్తారని కోరుకుంటున్నాం. మరి మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మనలాంటి ఎంతోమంది నిరుద్యోగి యువతకి షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఎవరీవన్.